అది ఆ? అది ఏం పేరు? అది హరి. అది ఇదేంది ఇట్లా నీకు ఇక్కడ ఏదో పైప్ వేసినట్టుంది? టాపిక్ ఏం లేదు. ఆ, అప్పుడు హాస్పిటల్ పోయినట్టు ఆ, మూత్రము చెక్ చేసేది అన్నట్టు. ఆహా. ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? 4 బిడ్డలు, ఒక కొడుకు. పేరు చెప్పు వాళ్ళవి. శ్రీదేవి, ఉమ్, తేజస్విని, ఉమ్, రాజేశ్వరి, ఉమ్, మల్లేశ్వరి, ఉమ్. గురుస్వామి. మీ కొడుకుల పేరు గురుస్వామి. ఎన్నో కొడుకు ఆయన? లాస్ట్ ఉమ్. ఇంకా ఇంకా అంతే. ఒకడే కొడుకా? భార్య మొత్తం 5 మందా? మీ భార్యలు ఎంతమంది? ఒక్కటే. ఏం పేరు ఆమె భార్య పేరు? పద్మ. పద్మ. ఇప్పుడు మిమ్మల్ని ఈడ ఇట్లా ఇట్లా వదిలిపోవడానికి కారణం ఏంది? ఎవరు వదిలిపోలేదు, నేనే వచ్చిన అనుకుంటా. మీకు వదిలేసిపోయినప్పుడు ప్రత్యక్ష సాక్షి నాకు ఫోన్ చేసి చెప్పిండు, ఇట్లా హర్యానాని వదిలేసిపోయిండు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వదిలేసిపోయారు అని. దేనికోసం వదిలేసారు మిమ్మల్ని? ఆ ప్లాట్ ఈడ ఉన్న ప్లాట్ గురించి. అంటే ప్లాట్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నారా, లేకపోతే దేనికోసం వాళ్ళు ఈడ మిమ్మల్ని వదిలేసిపోయింది? వ్యవసాయం అమ్ముదాం అంటున్నారు. ఎవరు ఆ రకంగా అన్నది? ఎవరు మిమ్మల్ని అమ్మమని? మా భార్య. ఏం పేరు మీ భార్య పేరు? పద్మ. పద్మ. ఇంకెవరన్నా ఒత్తిడి పెట్టిరా మీకు ఆ ప్లాట్ అమ్మాలని? ఏం లేదు. మీ భార్య ఒక ఆమె ఒత్తిడి చేస్తుంది. ఆమె. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఈడ వదిలేసిపోయి మళ్ళీ ఇప్పుడు ఏడ